జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకి సంక్షోభ పాలన అందిస్తున్న ఘనత మూటగట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో పీపీపీ గారికి హోంశాఖ మీద దృష్టి, హోమ్ మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం మీద దృష్టి, లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖలపైన దృష్టి, ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి. అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ, ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ, కల్తీ ఆహారం తిని చనిపోతున్న, కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ, గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు మాట్లాడరు. ఏమన్నా అంటే మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నాము అని చెప్తారు. మీరు పని చేస్తే ఎవరు అడగారు కదా మిమ్మల్ని. లేకపోతే ఇదేనా మీ పనిచేసే వైనం? ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెలబోయి నాశనం అవుతున్నాయి. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు, మాకు మెడికల్ కాలేజ్లో ముద్దు అంటూ ముందుకొచ్చి కదిలొచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో వాలంటరీగా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని, ప్రతి 2000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఆయన మీద బురద జల్లింది ఆ రోజున. మరి ఈ రోజున ప్రతి 50 ఇళ్లకు ఒక బెల్ట్ షాపు, ప్రతి 2000 మంది జనాభాకు ఒక మద్యం షాప్ని, ఒక పర్మిట్ రూమ్ని ఏర్పాటు చేస్తే బాబుని గొప్ప విజనరీ అంటే కీర్తిస్తారు. ఏది నిజం అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ది యంగ్ జనరేషన్ అవుట్ దేర్, యూ షుడ్ అండర్స్టాండ్, యూ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్స్. ఎవరు సంక్షేమ పాలన అందించారు, ఎవరు సంక్షోభ పాలన అందిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అది రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే, మహిళలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించుకుంటారని భావిస్తూ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు అనుకుంటూ చించుకుంటూ మాట్లాడారు కదా ఆ రోజు ఆయన. మరి ఈ రోజున అసలు ఒక్క మాట మాట్లాడుతున్నారా అండి? ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, ఒక్క మాట మాట్లాడారా? మనం చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఇన్ని మంచి పనులు చేసి కూడా ఎక్కడ ఆయన ప్రమోషన్స్ చేసుకోలేదు, మద్యాన్ని కంట్రోల్లోకి తెస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యల మీద ఆయన ఎక్కడ ప్రమోట్ చేసుకోలేదు. అది మనం చేసిన తప్పు అయిపోయింది. ఈ రోజున వాళ్ళలాగా చనిపోయిన వాళ్ళకి ఏదో విధులు చేసాం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, అసలు నేరం జరగడానికి కారణమైనది వాళ్లే, మళ్ళీ వాళ్ళకి ఏదో చిల్లర విధిల్చి నష్టపరిహారం చేసేసి ఇగో మేము ఇది చేసామని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.